నేను కష్టపడే టీచర్ని. ఎప్పుడు కూడా క్లాస్ రూమ్లో నేను అసలు ఎప్పుడు కూడా ఫోన్ యూజ్ చేయలేదు. దేవత మహాకులో మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. ఒక గవర్నమెంట్ టీచర్ తనకు జరిగినటువంటి ప్రాబ్లం, గవర్నమెంట్ టీచర్ అయి ఉండి ప్రైవేట్ స్కూల్స్కి ప్రమోషన్ చేస్తుందని, అంతేకాకుండా ఒకసారి రెండుసార్లు కూడా చెప్పామని చెప్పేసి తనను 6 months సస్పెండ్ చేశారు. మొదటిసారి జరిగిందని కూడా తెలియజేస్తున్నారు. నేను డ్యూటీలో జాయిన్ అవుతున్నానని చెప్పేసి తనే ఒక వీడియో కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా ఈమెని ట్రోల్ చేశారని, అంతేకాకుండా ఈ వీడియోల ద్వారా చాలా వరకు అంటే దాదాపుగా ఒక 3 లక్షల మంది తనకు ఫాలోవర్స్ అలాగనే వీడియోస్ చూస్తున్నారని చెప్పేసి, చేసినటువంటి ప్రతి వీడియో కూడా మిలియన్స్లో వెళ్తుందని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. అయితే ఈ సమయంలో తను 6 months తర్వాత పిల్లలు కూడా, స్కూల్ పిల్లలు కూడా ఎగ్జామ్స్కి ముందు పిలుస్తారేమని, లేకుంటే చదువు ఆగమవుతుందని ఫోన్ చేశారని, ఏడ్చారని కూడా గౌతమి టీచర్ చెప్పడం జరిగింది. సో ముందుగా కొన్ని వారి వీడియోలు చూద్దాం. ఆ తర్వాత ఏం జరిగిందో మనందరం కూడా క్లారిటీగా నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా మీ కొరకు ఈ వీడియోస్. టీచర్ని ఎప్పుడు కూడా క్లాస్ రూమ్లో నేను అసలు ఎప్పుడు కూడా ఫోన్ యూజ్ చేయలేదు, మిస్యూజ్ చేయలేదు. ఆనందం కోసం ఇంట్లో చేసుకున్నాను రీల్స్. కానీ నా మీద ఈ సమాజం ఎన్ని ట్రోలింగ్స్ వేసిందో. కనీసం అధికారులను కలవడానికి నేను ఎన్నిసార్లు వెళ్ళానో చెప్పులు అరిగిపోయేలాగా. ఒక్కసారి కూడా నాకు డిఓ మేడం గారు అవకాశం ఇవ్వలే అపాయింట్మెంట్ కలవడానికి. రోజంతా వెయిట్ చేయించారు. నాకు అవకాశం చూస్తారు కదా, అంటే టీచర్గా ఉండి బయట ప్రైవేట్ స్కూల్కి ప్రమోషన్ చేసేసరికి ప్రభుత్వ అధికారులు మందలించినట్లుగా తను చేస్తున్న వీడియోలో కూడా, అంటే మొదటిసారి ప్రాబ్లం జరిగినప్పుడు రెండోసారి జాయిన్ అయినట్టుంది బహుశా. ఈ వీడియో చూడండి ఒకసారి. 6 నెలలుగా నేను సస్పెన్షన్లో ఉన్నాను. తిరిగి నేను మళ్ళీ ఉద్యోగంలోకి రావడం జరిగిందండి. రెస్పెక్టెడ్ డిఓ సార్ నన్ను మళ్ళీ రివోక్ చేశారు. నేను మళ్ళీ తిరిగి నా జాబ్లో రైట్, మరలా నేను జాయిన్ అవుతున్నానని చెప్పేసి చెప్పింది. మరలా సస్పెండ్ జరిగినట్టుంది. బహుశా ఇక్కడ ఈ విషయాన్ని కొంచెం క్లారిటీ నా దగ్గర లేదు. ఒకవేళ మేబీ ఏమైనా ఉంటే నేను మళ్ళీ మీకు రిప్లై ఇస్తాను. కానీ ఇప్పుడు 6 months తర్వాత వెళితే అక్కడ చిన్న ప్రాబ్లం జరిగిందని, అందును బట్టి నేనే రాజీనామా చేస్తున్నానని చెప్పేసి కన్నీళ్ళు పెట్టుకుంటూ మరొక వీడియో మాట్లాడుతున్నారు. చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆ వీడియో మీకు. అధికారులను కలవడానికి నేను ఎన్నిసార్లు వెళ్ళానో చెప్పులు అరిగిపోయేలాగా. ఒక్కసారి కూడా నాకు డిఓ మేడం గారు అవకాశం ఇవ్వలే అపాయింట్మెంట్ కలవడానికి. రోజంతా వెయిట్ చేయించారు. నాకు అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే తప్పు చేశాను కాబట్టిగా, నేను శిక్ష అనుభవించాలి కాబట్టి 6 నెలలు వాళ్ళు శిక్షించినట్టుగా నేను శిక్ష తీసుకున్నా. ఎందుకంటే తెలుసో తెలియక చేశాను తప్పులు అందరూ చేస్తారండి, ఎవరు చేయట్లేదండి. ఒక గిరిజన బిడ్డని, నాకు అవగాహన లేదు, నేను చేసా తప్పు. ఒప్పుకున్నా కూడా బయటకు వచ్చి చెప్పిన నేను. అయినా కూడా పెద్ద పెద్ద తప్పులు చేసిన వాళ్ళందరినీ కూడా తొందరగా జాబ్లో తీసుకున్నారు. నన్ను 6 నెలలు ఉంచారండి. నా బిడ్డలకి దూరం చేశారు. స్కూల్ పిల్లలు ఫోన్లు చేసి ఏడ్చారు తెలుసా. మేడం మాకు నేర్పించిన ఇంగ్లీష్ అంతా పోతుంది, మేము ఎగ్జామ్స్ ఎట్లా రాయాలని అన్నారు. రైట్, చూసారు కదా. అయితే నేను చాలా కష్టపడి ఒక గిరిజన స్త్రీని, నా భర్త నన్ను ప్రోత్సహించి చదివించాడు. నేను దాన్ని బట్టి టీచర్గా జాబులు అన్ని విషయాలు ముందుకు వెళ్తున్నాను. కొంచెం నేను స్కూల్లో ఎప్పటికి కూడా మొబైల్ వాడను. స్కూల్లో ఎప్పటికి కూడా డిసిప్లిన్గా ఉంటాను. చాలా చక్కగా పాఠాలు చెబుతాను నేను. ఇంగ్లీష్ని కూడా, అంటే తనకు 2 ఛానల్స్ ఉన్నాయి ఒక పేజెస్లో. సో ఒక దాంట్లో స్పోకెన్ చేస్తుండొచ్చు మేబీ, ఇంకొక దాంట్లో వీడియోస్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ విషయం పైన నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, దయచేసి గమనించండి. మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించడానికి చాలా కష్టపడతారు. టీచర్స్ అందరూ కూడా చాలా వరకు ఈ విషయాన్ని గమనించండి. టీచర్స్ కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులైన ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ విషయాన్ని మీకు గుర్తు చేయడానికి, క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, రైట్. సో ప్రభుత్వానికి ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. విధి విధానాలలో కొంత మేరకు తెలియనటువంటి వారు ఎవరైనా ఉంటే దయచేసి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇలాంటివి ప్రతి టీచర్స్ కావచ్చు, లేకుంటే పైన ఉన్నటువంటి ఇంకా ఫ్యాకల్టీలు, ఇంకా ఎవరైనా హయ్యర్ ఆఫీసర్స్ ఉన్న ఎవరైనా ఉన్నప్పటికీ కూడా కొంతమందికి వస్తాయి, ఇలాంటి సమస్యలు వస్తాయి, ఇలాంటి బాధలు వస్తాయి. అయితే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా చాలా స్పీడ్గా ఉందండి, చాలా స్పీడ్గా ఉంది. టీచర్స్ కూర్చుంటే
పిల్లలతో కాళ్ళు తీర్చుకున్నారనుకోండి, వెంటనే స్పాట్లో వచ్చేస్తుంది వీడియో. చిన్న చిన్న మిస్టేక్లు 2 దెబ్బలు కొట్టారనుకోండి, దాన్ని కూడా బయటకు తీసుకొస్తున్నారు. ప్రాబ్లమ్స్ కూడా బయటకు వచ్చేస్తున్నాయి. అంటే ప్రతి సమస్య ఇప్పుడు చాలా క్లారిటీగా బయటకు వచ్చేస్తుంది. అలాగే ప్రభుత్వం యొక్క అధికారులు కనుక మీకు నియమ నిబంధనలు కూడా మీరు తెలుసుకొని ఉండాలి. నియమ నిబంధనలు తెలుసుకొని ఉండాలి. మీ పైన ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అనుకూలంగా మీరు చేసే ప్రతి పని కూడా ప్రభుత్వం ఆధీనంలో చేసేవారుగా ఉండాలి. ఆ తర్వాత ప్రభుత్వ అధికారి అయినటువంటి వారందరూ కూడా బయట ఎలా నడుచుకోవాలో, బయట ఎలా ఉండాలో కూడా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. బట్ నేను ఒక గిరిజన మహిళను కనుక నాకు తెలియక చేశాను. చాలామంది పెద్ద చాలా చేస్తున్నారు, వారందరినీ కూడా క్షమిస్తున్నారు. నన్ను కూడా ఒకసారి ఎక్స్క్యూజ్ చేయమని చెప్పేసి కూడా మరి గౌతమి గారు అడిగారు. అక్కడ అడిగితే దానికి మరి ఫలితం ఏమొచ్చిందో మనము ఇప్పటివరకు చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ నేను ఒక న్యూస్లో ఒక వీడియో చూస్తున్నాను. బట్ అది నేను ఒకసారి ప్లే చేయాలని ఇష్టపడుతున్నాను. ఎందుకంటే చూద్దాం ఒకసారి. దూరం జరుగు, అసలు దగ్గరికి రావద్దు అంటూ చీత్కరించుకున్నారు అంటూ తను చెప్తున్నటువంటి ఆ వీడియో మనం చూస్తున్నాం. కన్నీటి పర్యంతం అవుతున్నారు. పాప విద్యార్థులందరూ కాల్ చేసి మీరు మళ్ళీ రావాలి, స్కూల్కి రావాలి అని చెప్పేసి అడుగుతున్నారు అని కూడా చెప్తున్నారు. నాకంటే పెద్ద తప్పులు చేసిన వాళ్ళని యాక్సెప్ట్ చేస్తున్నారు, వాళ్ళంతా బాగానే ఉన్నారు. నేనేదో ఒక చిన్న తప్పు చేశాను, దానికి పనిష్మెంట్ కూడా అనుభవించాను, ఇంకా ఎందుకు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నారు, ఒక గిరిజన బిడ్డను కాబట్టేనా ఇదంతా అని చెప్పేసి క్వశ్చన్ చేయడం మనకు కనిపిస్తుంది అక్కడ. అయితే ఈ అంశానికి సంబంధించి గౌతమ్ ఇప్పటికే మరి రెసిగ్నేషన్ లెటర్ మనకు చూపిస్తున్నారు. అదిగో ఆ వీడియోలో మనకు కనిపిస్తుంది. ఒక రెసిగ్నేషన్ లెటర్ కూడా మనకు కనిపిస్తుంది. ఇంకేదో ఒక పని చేసుకుంటానని కూడా చెప్తున్నారు. సో దీనికి సంబంధించి ఒక ట్వీట్ కూడా మనం ఒకసారి చూద్దాం. ఒక పోస్ట్ కూడా వచ్చినట్లుగా తెలుస్తుంది ఇన్స్టాగ్రామ్. రైట్, గమనించండి మీరు. అంటే రాజీనామా దీనికి పరిష్కారం కాదండి. రాజీనామా పరిష్కారం కాదు. సో ఒకసారి ఆలోచన చేసుకోండి. రాజీనామా పరిష్కారం కాదు, సస్పెండ్ కూడా పరిష్కారం కాదు. సస్పెండ్ చేసినప్పటికీ కూడా అది పరిష్కారం కాదు. సో కొన్ని మన జీవితంలోకి కొన్ని సమస్యలు వచ్చినప్పుడు వాటిని గెలవటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. గమనించండి, సోషల్ మీడియాలో కన్నీళ్లు పెట్టుకొని ఏడ్చి మనం బాధపడి దుఃఖపడి ఏదో చేసి అది చేసినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు హ్యాపీగానే ఫీల్ అవుతాం. లేదా కొంతమంది పోషిస్తారు, నీకేం కాదు, ఏం జరగదు, అలా ఏం బాధపడ మాకు, ఆ పని కాకుండా ఇంకొక పని చేసుకొని బతకొచ్చు అని చెప్పేవాళ్ళు చాలామంది అంటారు. కానీ ప్రభుత్వ ఒక అధికారిని, ప్రభుత్వ ఒక టీచర్గా మీరు మరొకసారి ఆలోచన చేయాలని నేను కోరుకుంటున్నాను నా సొంత ఇండివిజువల్గా. సో మనం కష్టాన్ని దిగమింగుకొని మీ తల్లిదండ్రులు కావచ్చు, నీ భర్త కావచ్చు, ఎంతో కష్టపడి నిజంగా ఈరోజు ఉన్నారు. అంతేకాకుండా పిల్లలకి మీరు ఎంతో సహాయం చేయాలని, వారికి చదువు పట్ల ఇంకా మంచి విషయాలు మీరు నేర్పించాలని, వారి చదువులో ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి పిల్లల్ని తీసుకురావాలన్న మీ కోరిక నెరవేరాలి అంటే దయచేసి గమనించండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీరు చూస్తే ప్రభుత్వ అధికారినిగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి గౌతమి టీచర్ కనుక ఒకవేళ ఈ వీడియో కనుక చూసినట్లయితే దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు దయచేసి రికగ్నిషన్ లెటర్ ఏదైతే మీ చేతిలో ఉందో, ఏదైతే సరే మీకు ఏం జరిగిందో మీరు చెబుతున్నారు, అవమానం జరిగిందని చెబుతున్నారు, ఏదో జరిగింది, మొత్తానికి జరిగిన దాన్ని కూడా దిగమింగుకొని కన్నీటిని కూడా ఏమండి, సో దాన్ని కూడా తీసేసి క్లీన్ చేసుకొని మీరు తిరిగి మీ జాబ్లో మీరు జాయిన్ కావాలని నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజున ఉన్నటువంటి సోషల్ మీడియా రేపు ఉండకపోవచ్చు. ఈ రోజున ఉన్నటువంటి అంటే ఈ రోజున ఎంతమంది అయితే అభిమానిస్తున్నారో రేపు ఆ అభిమానం చూపించకపోవచ్చు. నేను ఇది నా ఇండివిజువల్గా క్లారిటీగా తెలియజేస్తాను. అలాగే ప్రభుత్వం అనేది మీరు, మీ పిల్లలు, మీ భవిష్యత్తు, మీ కుటుంబం చాలా ప్రాముఖ్యంగా మీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి అందరూ కలిసికట్టుగా ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ఒక చోట కూర్చోండి మనశ్శాంతిగా, ఫ్రీగా. మీరేం చేస్తారంటే మీ మొబైల్ని అలాగే మీ ఇంటి దగ్గర వస్తున్న న్యూస్ అన్నిటిని కూడా ప్రక్కన పెట్టేసి ఒక్కసారి మీరు అందరూ కూడా కూర్చొని లైన్గా కూర్చొని మీ కుటుంబ పరంగా కూర్చొని ఒక్కసారి ఒక 5 minutes అందరూ కూడా మౌనంగా ఉండి, వీలుగా ఉంటే మీకు ఇష్ట దైవాన్ని తలుసుకొని
ఒకసారి క్లారిటీ తీసుకుంటే బాగుంటుందన్న ఉద్దేశం అది. ఒకవేళ మీరు ఎవరో ఏదో అన్నారని చెప్పేసి ప్రభుత్వం అంటే ఉంటాయండి, చాలా ఉంటాయి. మీ పైన ఉన్నటువంటి వారు అంటే ఎన్నో కొంత వస్తూ ఉంటాయి. సో ప్రభుత్వం అన్నప్పుడు, అధికారులు అన్నప్పుడు కొంత అలాగున జరుగుతూ ఉంటుంది. నాకే ఎందుకు జరగాలని అంటే నీకే ఎందుకు జరిగిందో రేపు భవిష్యత్తు తెలిసిద్ది. ఓకే, చాలామంది కలెక్టర్ అవుతున్నారు. ఇప్పుడు చాలామంది మేడమ్స్ కూడా కలెక్టర్స్ అవుతున్నారు. వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు. ఏదో ఒక సమస్య వచ్చింది అనుకోండి, నేను రిజైన్ చేస్తా అని అంటే అది కరెక్ట్ కాదు అని నేను గుర్తు చేస్తాను. బట్ ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా నేను శుభాలు తెలియజేస్తాను. దయచేసి మీరు గమనించండి, ఏ ఉద్యోగం మీరు చేసినప్పటికీ కూడా మీకు నియమ నిబంధనలు, టర్మ్స్ అండ్ కండిషన్స్ కొన్ని ఉంటాయి. మీరు ఉద్యోగంలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, ఆ ప్రభుత్వ ఉద్యోగం అయిన తర్వాత ఇంటి దగ్గర కూడా ఎట్లా ఉండాలో కూడా ఉంటుంది. నేను ప్రభుత్వ ఉద్యోగంలో అలా ఉన్నాను, నేను ఇక్కడ కూడా ఇలా ఉంటానంటే ప్రభుత్వ అధికారి కాబట్టి మీకు మళ్ళీ సస్పెండ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. నేను ఇప్పుడు గౌతమి టీచర్ గురించి మాట్లాడలేదు, నార్మల్గా మాట్లాడుతున్నాను. సో ఫ్రెండ్స్, మీరు అందరూ ఆలోచన చేయాలి. ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ నియమ నిబంధనలు బట్టి కూడా బయట బ్రతకాలి. ఒక ప్రభుత్వ ఉద్యోగి ఎలా ఉండాలో యాక్చువల్గా కంప్లీట్గా మీరు తెలుసుకుంటే బాగుంటుంది. ఒకవేళ మీకు తెలియదు, ఇలా చెప్పారు బాగుంది, ఒకసారి జాయిన్ అయినట్టుంది కదా, ఫస్ట్ వీడియో సెకండ్ వీడియోలో నేను జాయిన్ అవుతున్నానని మాట్లాడారు. సో రైట్, సరే, ఏది ఏమైనప్పటికీ కూడా మీరు బాగుండాలి. అలాగే ప్రభుత్వంలో మీరు ఉండాలి, ప్రభుత్వ టీచర్గా మీరు పనిచేయాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఈ వీడియోని వీక్షించిన మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తాను. దయచేసి ప్రభుత్వ అధికారులందరూ కూడా జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి. ప్రభుత్వంలో కూడా మీరు వెళ్ళిపోతే ఇంకోటి పెట్టుకుంటారు, అది కాదు. మీరు ఉండాలి, మీరు ఆ పిల్లలకు ఒక మంచి టీచర్గా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ కూడా శుభాలు.